హలో గైస్, మీలో చాలామంది క్రికెటర్ అవ్వాలని చాలామంది అనుకుంటారు కదా. సో సెలక్షన్స్ ప్రాసెస్ ఎలా ఉండిద్ది, సో సెలక్షన్స్లో ఏమేమి చూస్తారు అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో ఫస్ట్గా సెలక్షన్స్లో ఉండేది మూడు టైప్ ఆఫ్ సెలక్షన్స్. ఒకటి బ్యాట్స్మెన్ని, బౌలర్ని, దాని తర్వాత వికెట్ కీపర్ని. సో వీళ్ళ ముగ్గురిని ఫస్ట్ బేసిక్స్ ఉన్నాయా లేదా అనే దాని గురించి టెస్ట్ చేస్తారు ట్రయల్స్లో, డిస్ట్రిక్ట్ ట్రయల్స్లో. అయితే ఫస్ట్ బౌలర్ విషయానికి వచ్చేసరికి బౌలర్ని ఎలా సెలెక్ట్ చేస్తారంటే, బౌలర్ దగ్గర పేస్ మంచిగా ఉందా లేదా, వాడు ఫాస్ట్గా వేయగలుగుతున్నాడా లేదా అనేది ఒకటి చూస్తాడు. సో దాని తర్వాత లైన్ అండ్ లెంత్ ఎలా ఉంది అనే దాని గురించి చూస్తాడు. సో దాని తర్వాత నా దగ్గర పేస్ ఉంది భయ్యా, మరి ఇసిరి బేమర్లు వేస్తానంటే కుదరదు. నువ్వు బేమర్లు వేసి ఎవడో తలకాయ పగల కొడితే నేను సెలెక్ట్ చేయరు. సో ఫస్ట్ నువ్వు వేయాల్సింది పేస్ వేయాలా, అలాగే గుడ్ లైన్ అండ్ లెంత్ వేయాలా, గుడ్ లెంత్లు వేయాలా, దాని తర్వాత బౌన్సర్లు నువ్వు వేయగలవు అనేది చూపించాలా. సో ఇవన్నీ స్కిల్స్ నువ్వు చూపిస్తేనే. అలాగని బేమర్లు వేసేస్తాను, వాడు తలకాయ పగల కొడతాను, పేస్ వేస్తానంటే కుదరదు. ఓకేనా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత బ్యాట్స్మెన్ విషయంకి వద్దాం. బ్యాట్స్మెన్ విషయంకి వస్తే బ్యాట్స్మెన్ సరిగ్గా డ్రైవ్ చేయగలుగుతున్నాడా, అలాగే మంచిగా డిఫెండ్ చేయగలుగుతున్నాడా అనేది మాత్రం చూస్తాడు. నువ్వు హిట్టింగ్ చేయగలుగుతావా, లేదంటే రసల్ లాగా స్టేడియం అవతలకు కొడతావా అనేది చూడడం. నువ్వు డ్రైవ్ చేయగలుగుతున్నావా, డిఫెండ్ చేయగలుగుతున్నావా అనేది చూస్తాడు. సో దాని తర్వాత వికెట్ కీపర్ విషయంకి వద్దాం. వికెట్ కీపర్ విషయంలో ఎలా ఉండిద్దంటే, ఫస్ట్ నిన్ను తీసుకెళ్ళి కీపింగ్ చేపిస్తాడు. కీపింగ్ ఎలా ఉండాలంటే, నువ్వు వెళ్ళి వెనకమాల ఉండి పడతా అంటే కుదరదు. నువ్వు 140 km/h బౌలింగ్ అయినా సరే, నువ్వు దగ్గర ఉండి వికెట్స్ దగ్గర ఉండి నువ్వు ఈజీగా పట్టే విధంగా నువ్వు ఉండాలి. సో లేదంటే నువ్వైతే సెలెక్ట్ అవ్వ అనేది మాత్రం గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీలో భయం ఉందా లేదా అనేది మాత్రం చెక్ చేస్తాడు కీపింగ్ స్కిల్స్లో. సో దాని తర్వాత కీపింగ్ అయిపోయిన తర్వాత నేను బ్యాటింగ్ పంపిస్తాడు. బ్యాటింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా అదే, నువ్వు మంచిగా డ్రైవ్ చేయగలుగుతున్నావా, లేదంటే నువ్వు డిఫెండ్ చేయగలుగుతున్నావా బాల్ని అనే దాని గురించే చూస్తాడు తప్ప నువ్వు హిట్టింగ్ చేయగలుగుతున్నావా లేదా అనేది మాత్రం చూడ్డు. సో కాబట్టి వికెట్ కీపర్స్ అయినా, బౌలర్స్ అయినా, బ్యాట్స్మెన్స్ అయినా ఇవి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈసారి సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు ఇవి మాత్రం గుర్తుపెట్టుకొని వెళ్ళండి. ఓకేనా.